చొక్కా మడతేసి దోచుకో, పంచుకో, తినుకో. అవినీతి పరిపాలన చేయడమే ఆంధ్రప్రదేశ్ లో మా ధ్యేయం, మా ప్రభుత్వం ధ్యేయం అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. చేయని కట్టను తెలుసుకొని విలయము విజృంభించునని ధర్మమూలమే మరచిన జగతిని యుగాంతమెదురై ముంచునని సత్యవ్రతులకు సాక్షాత్కరించి సృష్టి రక్షణకు చేయూతనిచ్చి రావగ త్రోవను చూపిన మత్స్యం కాలగతిని సవరించిన సాక్ష్యం. ఖచ్చితంగా సిపిఎస్ ను రద్దు చేస్తాం, మన ప్రభుత్వంలో పూర్తిగా అడ్డాన్ని నిషేధిస్తాం. సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి 4 రోజులు హామీంచిన ప్రధానమంత్రి ఎవట్లేదు. ఇళ్ల సంఘంలో బ్రాంచ్ షాపులు పెట్టి లైసెన్సులు ఇచ్చి చాలా ఇబ్బంది పెడతాడు జగన్మోహన్ రెడ్డి. విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రజల కోసం, భవిష్యత్తు కోసం మా ఈ 33,000 ఎకరాలు త్యాగం చేశామండి. చేయదలచిన మహత్కార్యం మోయజాలని భారమైతే ఇక్కడ రాజధాని అనే ఊహా చిత్రం సాధ్యమవుతుందా? కోరినదంతలేని నిరాశలు అణగారిపోతే గుసలు కొట్టే అసహనపు నిట్టూర్పు సెగలకు నీరసించక ఓటమిని ఓడించగలిగిన ఓరిమి కూర్మమన్నది. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ప్రజలకు మేలు చేయాలనే ఆకాంక్షతో ఎల్లప్పుడూ పరితపించే వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. అందుకే తెలుగు ప్రజల్ని పట్టి పీడిస్తున్న వైకాపా దుష్ట శక్తులను వేటాడేందుకు ఈ జనసేనాని కదిలింది. ఇసుక కొరత వల్ల భవన నిర్మాణ కార్మికులు 36 మంది ఆత్మహత్య చేసుకున్నారండి. మీ అమ్మ మోడీ చెప్పిన సలహా చెప్పారంటే దంస్తుల తుళ్ళగించి ఈ ధరాతలమ్మును ఉద్ధరించగల ధీరోత్తతిరణ హుంకారం ఆది వరాహపు ఆకారం. ధీరోత్తతిరణ హుంకారం ఆది వరాహపు ఆకారం. ఓ లారీ ఎక్కాడు, దాని పేరు వరాహి అట. అందరూ చూద్దాం. ఎక్కడరా నీ హరిత ఉన్నాడేరా